అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే వేసే ఆ భోగి మంటల వెలుగులు మన మనస్సుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అయితే చాలామంది భోగి మంటలను కేవలం చలి కోసం వేస్తారని అనుకుంటారు. కానీ దీని వెనుక అద్భుతమైన పురాణ కథలు, ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున గోదాదేవి కళ్యాణం ఎందుకు జరుగుతుంది? అసలు భోగికి ఇంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు ఎక్కడా స్కిప్ చేయకుండా తెలుసుకుందాం. మొదటగా భోగి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పురాణాల ప్రకారం దేవతల రాజైన ఇంద్రుడు తన అధికార గర్వంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ప్రకృతిని తనే శాసిస్తున్నానని అహంకరించేవాడు. అతని గర్వాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనాగిరిని ఎత్తి వర్షం నుండి ప్రజలను రక్షిస్తాడు. చివరికి తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుడి పాదాల చెంత పడతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని క్షమించి ఆ రోజున ఇంద్రుడికి పూజలు చేయమని చెబుతాడు. ఇలా ఇంద్రుడికి భోగి ఇంద్రుడు అనే పేరు రావడం వల్ల ఆ రోజున భోగిగా జరుపుకోవడం ప్రారంభమైంది. అందుకే రైతులు ఈ రోజున ఇంద్రుడిని ప్రార్థించి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. భోగి రోజున వినిపించే మరో పరమ పవిత్రమైన కథ గోదాదేవి కళ్యాణం. శ్రీ వల్లీపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడికి తులసీవనంలో భూదేవి అంశతో ఒక చిన్న పాప దొరికింది. ఆమె గోదాదేవి. గోదాదేవి చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుడిని అమితంగా ప్రేమించింది. ఆయనకే మాలలు కట్టేది. అయితే ఆ మాలలను భగవంతుడికి ఇచ్చే ముందు తనే ధరించి తన అందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. నేను పరమాత్మకు సరిపోతానా అని తనను తాను సరిచూసుకునేది. భక్తురాలి ప్రేమను మెచ్చిన రంగనాథుడు ఆమె ధరించిన పూలమాలలనే స్వీకరించాడు. స్వామిని భర్తగా పొందాలని ఆమె ధనుర్మాసం అంతా 30 పాసురాలతో కఠినమైన వ్రతం చేసింది. ఆమె భక్తికి మెచ్చిన రంగనాథుడు సరిగ్గా ఈ భోగి రోజునే ఆమెను స్వీకరించాడు. గోదాదేవి శ్రీరంగం గర్భాలయంలోకి వెళ్ళి జ్యోతి రూపంలో స్వామిలో లీనమైపోయింది. అంటే ఈ రోజున ఆమె వైకుంఠ భోగాన్ని పొందింది. అందుకే భోగి రోజున ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో గోదాదేవి కళ్యాణం జరుపుతారు. మరి మంటలు ఎందుకు వేస్తాం? భోగి అంటే త్యజించడం లేదా వదలడం అని కూడా అర్థం. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను మంటల్లో వేయడం వెనుక ఉన్న లోతైన అర్థం మనలోని అహంకారం, అసూయ, కోపం, బద్ధకం అనే పాత అలవాట్లను వదిలేయాలని, మనసును శుద్ధి చేసుకుని కొత్త కాంతితో, జ్ఞానంతో సంక్రాంతికి స్వాగతం పలకాలి. ఈ మంటల్లో ఆవు పేడ పిడకలు వాడడం వల్ల వచ్చే పొగ గాలిని శుద్ధి చేసి మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చూశారు కదా, భోగి మంటల వెనుక ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఒకవైపు ఇంద్రుడి గర్వభంగం, మరోవైపు గోదాదేవి పవిత్ర ప్రేమ. ఇవన్నీ మన సంస్కృతిలో భాగం. అందుకే భోగి కేవలం చలిమంటల పండగ కాదు, అది మన ఆత్మశుద్ధి పండుగ. మీరు ఈ భోగి రోజున ఏ దుర్గుణాన్ని వదిలేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.